వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మనం హెల్దీ స్నాక్ శనగలతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంచుమించు ఇవి నైట్ అనేవి నేను నానబెట్టుకున్నానండి. 12 అవర్స్ పైనే. ఇలా నానడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది ఏమీ రాదు, ఎందుకంటే అక్కడక్కడ చిన్న మొలక కూడా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ కూడా, లైట్గా మొక్క అనేది వస్తే. అందువల్ల నేను 12 అవర్స్ పైన నానబెట్టాను. ఇలా క్లీన్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. దీనిలో పచ్చిమిర్చి అనేవి ఒక 5 యాడ్ చేసుకున్నాను. చిన్న అల్లం ముక్క, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అనేది ఒక 1/2 స్పూన్. వీటన్నిటిని కొంచెం పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇష్టం ఉంటే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కలిపిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వడల్లా ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. శనగలు అనేవి చాలా ఈజీ అండి, వడలు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నిటిని ఈ విధంగా వడలుగా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా తేలిన తర్వాత వాటిని తిరిగేస్తూ ఉండాలి. మంట అనేది మీడియం టు హై ఉండేటట్లు చూడండి. మంట లో ఫ్లేమ్లో ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. కొద్దిగా కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది మనకు వచ్చింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. ఈ విధంగా మనం చేసుకుంటే తక్కువ ఆయిల్ పీలుస్తుంది. ఈ విధంగా మిగతా వడలను కూడా ప్రిపేర్ చేసుకుంటాను. సో చూసారు కదండి, శనగలతో వడలు చాలా హెల్దీ స్నాక్. పిల్లలకి అప్పుడప్పుడు ఈవినింగ్ పూట పెడితే చాలా మంచిది. దీన్ని కెచప్తో కూడా తినొచ్చు, ఇలా ప్లెయిన్గా తిన్నా కూడా బాగుంటుంది. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి.